ఇన్నాళ్ల నుంచో వేచిన మంత్రివర్గ విస్తరణ నేడు జరగబోతుంది. నేడు మధ్యాహ్నం రాజ్ భవన్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ దాపాలో 3 లేదా 4 మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ నగర్కు చెందిన ఓ వ్యక్తికి కరోనా కేసు నమోదైంది. మృగశిర కల్తీ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని చేపల మార్కెట్ సందడిగా మారింది. అలాగే నగరంలోని మార్కెట్లలో ప్రజలు మామిడి పండ్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం మానుకోవాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు హితవు పలికారు. ప్రిపేర్ అవ్వకుండా వచ్చే అలవాటు తమకు లేదని ప్రజెంటేషన్లో అన్ని వాస్తవాలు వెల్లడించినట్లు తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల వివరాలు ఇంజనీర్లను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఇరిగేషన్ మంత్రిగా గోబెల్స్ ప్రచారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇకనైనా తల తోక లేకుండా మాట్లాడడం మానుకోవాలన్నారు. బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ ప్యారెడ్ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం పరిహారం పెంచింది. ₹25 లక్షల చొప్పున సాయం అందించనున్నట్లు తెలిపింది. అంతకుముందు కర్ణాటక ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ₹10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ యాజమాన్యం ₹10 లక్షలు, కేంద్రం ₹2 లక్షల చొప్పున ప్రకటించింది. నేటి నుంచి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఇవాళ ఉదయం 9 నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు పంపిణీ కొనసాగనుంది. ఇందుకు 1.5 లక్షల చేప పిల్లలను అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది నగరానికి చేరుకున్నారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల మధ్య కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. వివేక్, మాలా, శ్రీహరి, ముదిరాజ్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాదిగలకు బెర్త్ ఖరారైనట్లు సమాచారం.